కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ దశమగ్రహం శివరాజ్ కథలు కథా సంపుటం నుండి గురువు చెప్పని శిష్యుడు. కలం శివరాజు, ఎళ్ళాయి వెంకట సత్య నూకరాజు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. వినిపించమని కోరిన వారు శివరాజు గారి అమ్మాయి శ్రీమతి సులేఖ సురేష్. కథని ఎంపిక చేసిన వారు శ్రీ వల్లూరు విజయ్ కుమార్ గారు. శివరాజు అసలు పేరు ఎళ్ళాయి వెంకట సత్య నూకరాజు. జననం జనవరి 1948, మరణం ఏప్రిల్ 2018. హైస్కూల్ చదువు తర్వాత ఉద్యోగంలో చేరి ప్రైవేటుగా బీకాం, ఎంకాం చదివారు. అంచెలంచెలుగా ఎదిగి ఉద్యోగ ధర్మాన్ని పాటించారు. మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పుట్టి సరదాగా కథలు రాయడం మొదలుపెట్టి తనకు తెలియకుండానే గొప్ప కథలు రాశారు. ఆయన కథలన్నీ అతని జీవితంలోంచి ఊరి బయటకొచ్చినవే, ఆలోచింపదగ్గవే. కొన్ని కథలు శ్రీ కాళీపట్నం రామారావు మాస్టారు ఆంధ్రభూమి దినపత్రికలో నిర్వహించిన నేటి కథలు శీర్షికలో చోటు చేసుకున్నాయి. మరికొన్ని కథలు వివిధ వార మాస పత్రికలలో ప్రచురణ జరిగింది. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఇలా ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలన్నీ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. అతను జంక్షన్లో నిలబడి సిగరెట్ కాలుస్తున్నాడు. అతని చేతిలోని సిగరెట్ ఎర్రగా కాలుతోంది. అతని ఎర్ర జీరల కళ్ళు ఒక ఇంటిని నిశితంగా పరికిస్తున్నాయి. ఆ ఇంటి గేటుకి ఎడమ పక్కనున్న బోర్డు, ఆ ఇంట్లో రిటైర్డ్ స్కూల్ టీచరు, ఆ గేటుకి కుడిప్రక్క మరో నేమ్ ప్లేటు ఉంది. దానిమీద జీవి వరప్రసాద్, బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో చెక్కబడి ఉంది. వాచి చూసుకున్నాడు అతను. 9:30 అవుతోంది. టైం అయ్యింది అనుకున్నాడు. గేటు తీస్తున్న అలిగడయ్యింది. సిగరెట్ దమ్ములాగి యాష్ జేబులో దులుపుకుని బాగా వెనక్కి తిరిగి నిలబడ్డాడతను. ఆ ఇంటికి అతనికి మధ్యన ఒక తురాయి చెట్టు ఉంది. ఆ ఇంటి గేటు దగ్గర నుంచి ప్రత్యేకించి అతను నిలుచున్న వైపు చూస్తే అతని వీపు సగభాగం మాత్రం కనిపిస్తుంది. వెళ్ళొస్తాను నాన్నా. శుభం, క్షేమంగా వెళ్ళిరా నాయనా. మాటలు లీలగా వినిపిస్తున్నాయి. గేటు కిర్రుమని శబ్దం చేసింది. మరికొద్దిసేపు ఆగి మెడమీది నుంచి వెనక్కి తిరిగి చూశాడతను. మలుపు తిరిగిపోతున్న వ్యక్తి ఆ చివర్ని కనిపించాడు. కాలు వెనక్కి మడిచి చెప్పు మడమపై నుసి వేసి రాసి జేబులో పడేసుకున్నాడు. మెల్లగా ఆ ఇంటి వైపు నడిచాడతను. గ్లోవ్స్ తీసి చేతులకు తొడుక్కున్నాడు. గేటు తీసుకుని లోనికి వెళ్ళాడు. బజార్ నొక్కాడు. నిర్మానుష్యంగా ఉంది. విసిరి పారేసినట్టు దూరంగా ఉన్నాయి ఇళ్ళు. తలుపులు తెరుచుకున్నాయి. నమస్కారం మాస్టారు, వినయం ఉట్టిపడేలాగా అన్నాడు. నమస్కారం, ఎవరు బాబూ? తలుపు తీసిన ముసలాయన కనుపాపలు వింతగా కదిలాయి. కనురెప్పలు కొట్టుకున్నాయి. ఆయన పేరు సుందరరామయ్య, రిటైర్డ్ స్కూల్ టీచర్. కంటి చూపు లేదు ఆయనకు. అబ్బాయి ఇప్పుడే బ్యాంకుకు వెళ్ళిపోయాడు. నేను మీ అబ్బాయి కోసం రాలేదు మాస్టారు, మీకోసమే వచ్చాను. నా కోసమా? చూడలేని ఆయన కన్నులలో ఆశ్చర్యం తొంగి చూసింది. అవును మాస్టారు, మీకోసమే. నేను సుందరాన్ని మీ దగ్గర చిన్నప్పుడు చదువుకున్నాను. అమ్మని వాళ్ళని చూద్దామని సెలవు మీద ఈ ఊరు వచ్చాను. మిమ్మల్ని ఒకసారి చూసిపోదామని ఇలా వచ్చాను. రా బాబు, లోపలికి రా. నీ పేరేమిటన్నావు? సుందరమా? మాట్లాడుతూ లోనికి నడిచారు సుందరరామయ్య గారు. అసలు సుందరరామయ్య గారికి ఈ సుందరం ఎవరో గుర్తు రాలేదు. అతను ఎందరికో చదువు చెప్పారు, అందులో ఎవరో ఏమిటో. తలుపు లోపల గడియ వేసి అతన్ని అనుసరిస్తూ ఒకసారి హాలునంతటినీ పరిశీలించాడు ఆ వ్యక్తి. ఈ హాలులో విలువైనవేమీ లేవు అనుకున్నాడు. ఆ వ్యక్తి పేరు విజయవాడ పోలీస్ రికార్డు ప్రకారం కేడి భాస్కరం. దొంగతనం అతని వృత్తి. అందులో పెద్ద మనిషి తరహా అతని ప్రత్యేకత. విజయవాడ వదిలి ఈ ఊరొచ్చి 6 నెలలు అవుతోంది. ఏ ఊళ్ళోనూ ఎక్కువ కాలం ఉండడు. భాస్కరం ఇంకెవరితోనూ చేతులు కలపడు. తానొక్కడే వెళ్తాడు. పని పూర్తి చేసుకుని వచ్చేస్తాడు. 2 ఇళ్లలోనూ ఒక రకంగా దొంగతనం చేసే పొరపాటు చెయ్యలేదు.
ఒకసారి నూతిలో మన్ను తీసేవాడిగా వెళ్ళి ఆ ఇంట్లోని మనుష్యులను బెదిరించి దోచుకుంటే మరొకమారు మీటర్ రీడింగ్ తీసుకునేవాడిలాగా వెళ్ళాడు. దేనికి తొందరపడడు. నిదానంగా అన్నీ కూలంకషంగా పరిశీలించి ముందుగానే వేసుకున్న ప్రణాళిక ప్రకారం పని జరుపుకొస్తాడు. అందుకే సాధారణంగా దొరకడు. 2 రోజుల క్రితం సుందరరామయ్య గారింటికి ఇల్లు అద్దెకు కావాలనే మిషతో వచ్చాడు. ఆ ఇంటి పరిస్థితులన్నీ ఆకలింపు చేసుకున్నాడు. సుందరరామయ్య గారు రిటైర్ అయిన స్కూల్ టీచర్. రైలు ప్రమాదంలో కంటి నరాలు దెబ్బతినడంతో ఆయన చూపు పోయింది. ఆ ప్రమాదంలోనే ఒక కాలు కూడా పోగొట్టుకున్నాడు. అతనికి ఒక్కడే కొడుకు. పేరు వరప్రసాదరావు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాడు. వరప్రసాదరావుకి పెళ్లి అయ్యింది. అతని భార్య పురిటికి వెళ్ళింది. 5 ఏళ్ల కొడుకును కూడా తీసుకెళ్ళింది. మరొక 3 నెలల వరకు రాదు. వరప్రసాదరావు పొద్దున్నే వండేస్తాడు. తన క్యారేజీ సర్దేసుకుని రెడీగా ఉంచేస్తాడు. మిగిలినవన్నీ మరో క్యారేజీలో సర్దేసి డైనింగ్ టేబుల్ పైనే ఉంచేస్తాడు. అది తండ్రి కోసం. టిఫిన్ తిని 9:30కు బయలుదేరుతాడు వరప్రసాదరావు. సుందరరామయ్య గారు టిఫిన్ తినరు. చూపు పోయినా సుందరరామయ్య గారు ఇంట్లో అలవాటు ప్రకారం నడుస్తూ చిన్న చిన్న పనులు చేసుకోగలరు. సాయంత్రం ఇంటికొచ్చి వరప్రసాదరావు మిగిలిన పనులు చూసుకుంటాడు. కూర్చో బాబూ, సోఫా వైపు చేయి చూపిస్తూ అన్నారు సుందరరామయ్య గారు. కూర్చున్నాడు. అతనికి చూపు లేదంటే నమ్మబుద్ధి కావడం లేదు భాస్కరానికి. కానీ స్వయంగా తన కళ్ళతో చూస్తున్నాడు కాబట్టి నమ్మాడు. మధ్యలో 10:15, 10:30 మధ్యన పాలవాడు వచ్చి పాలు పోస్తాడు. 11:30కి క్యారేజీ మనిషి వస్తుంది. ఉత్తరాలు ఏమైనా ఉంటే పోస్ట్ మ్యాన్ కూడా ఆ సమయంలో వస్తాడు. మధ్యాహ్నం 3 గంటలకి క్యారేజీ మనిషి వచ్చి ఖాళీ క్యారేజీ ఇచ్చి వెళ్ళిపోతుంది. 5:30కి వరప్రసాదరావు వస్తాడు. ఏమిటో వయసు మీద పడి ముసలితనం ఎక్కువ అవుతున్న కొద్దీ జ్ఞాపక శక్తి మరీ తగ్గిపోతోంది నొచ్చుకుంటూ అని, నువ్వు ఏ సంవత్సరం చదివానన్నావు బాబు నా దగ్గర అంటూ అడిగారు సుందరరామయ్య గారు. 4th ఫారంలోనండి తణుకోకుండా టక్కును సమాధానం ఇచ్చాడు భాస్కరం. 2 రోజుల క్రితం అద్దె ఇల్లు నెపం మీద వచ్చినప్పుడు ఎక్కువగా మాట్లాడడం అలవాటున్న సుందరరామయ్య గారు చాలా విషయాలు చెప్పారు భాస్కరానికి. అంచేత కొద్ది తెలివితేటలు ఉపయోగిస్తే సుందరరామయ్య గారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం అంత కష్టమైన పని ఏమీ కాదు. 4th ఫారం ఏ సెక్షనా బీనా? బి సెక్షన్ అండి. డ్రాయింగ్ రూమ్లోని వస్తువులకు ఉజ్జాయింపుగా వెలకట్టుకుంటూ జవాబిచ్చాడు భాస్కరం. బి సెక్షనా అంటే బీకి నేను సైన్స్కి వచ్చేవాడినా లెక్కలకు వచ్చేవాడినా చెప్పమా? సాలోచనగా పైకి అనుకున్నారు సుందరరామయ్య గారు. గదిని పరిశీలించడంలో పడిన భాస్కరం సుందరరామయ్య గారి మొహంలో మారుతున్న భావాలు గమనించలేదు. లెక్కలకు వచ్చేవారండి. అప్పుడు నేను లెక్కల్లో చాలా పూరు. మీరు స్పెషల్ కేర్ తీసుకుని చెప్పబట్టి అవంటే నాకు భయం తీరి ఈనాటికి ఇంతవాడిని అయ్యాను. ఇదంతా మీ చలవే. అందుకే మీరెప్పుడూ గుర్తుంటారు నాకు. సుందరరామయ్య గారికి వెన్నులోంచి ఏదో పాకినట్టు అనిపించింది. ఒళ్ళు జలధరించింది. శరీరం రోమాంచితమైంది. కళ్ళు భయంతో విలవిలలాడాయి. తాను కళ్ళు లేని అంధుడు, అవతలి వ్యక్తి కళ్ళున్నవాడు. మనసులోని భావాలు ప్రస్ఫుటం అవ్వకుండా నిగ్రహించుకున్నారు సుందరరామయ్య గారు. అనుమానం లేదు, వీడెవడో తన శిష్యుడు మాత్రం కాదు, దొంగ వెధవే అయి ఉండాలి. ఏ ఉద్దేశంతో వచ్చాడో తెలియదు, కానీ మోసం చేయటానికి మాత్రం వచ్చాడు అనే నిర్ధారణకు రాగలిగారు సుందరరామయ్య గారు. భాస్కరం తలుపు గడియ వేసి తనను అనుసరిస్తున్న ఆ చెప్పులు వేసిన సన్నని ధ్వని విన్నప్పుడే అనుమానం కలిగింది సుందరరామయ్య గారికి. ఆ ధ్వని ఎప్పుడో ఎక్కడో విన్నట్టు అనిపించింది ఆయన సునిశ్చితమైన పరిశీలనాశక్తికి. ఎక్కడ విన్నాడో మాత్రం కొంతసేపు గుర్తు రాలేదు. భాస్కరం మరికొంతసేపు మాట్లాడాక 1-2 ఉచ్చారణ దోషాలు విన్నాక గుర్తుకొచ్చింది. ఆ వ్యక్తి 2 రోజుల క్రితం తమ ఇంట్లో ఖాళీగా ఉన్న వాటా చూడడానికి వచ్చినవాడని. గొంతు మాత్రం అది కాదు. ఆ రోజు గొంతు మార్చి ఉండాలి. ఇంట్లో ఆడవాళ్ల ఉద్దేశం కనుక్కుని మర్నాడు వచ్చి ఏ సంగతి చెప్తానంటూ వెళ్ళిపోయిన పెద్ద మనిషి మళ్ళీ ఈనాడు మీ పాత స్టూడెంట్నండి అంటూ మరొక అవతారం ఎందుకు ఎత్తాడా అనే సందేహం కలిగింది సుందరరామయ్య గారికి. తన సందేహం సరైనది అవునో కాదో నిర్ధారణ చేసుకున్నారు సుందరరామయ్య గారు. ఆయన సోషల్ స్టడీస్ టీచరు. లెక్కలు సైన్స్ ఎప్పుడూ చెప్పలేదు. వచ్చినవాడు నిజమైన పాత స్టూడెంటే అయితే ఇదేమిటి మాస్టారు ఇలా అడుగుతున్నారు అని ప్రశ్నించేవాడే. సుందరరామయ్య గారు ఆలోచనలో పడ్డారు. ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవటమా అని ఆలోచిస్తున్నారు ఆయన. 10 గంటలలోగా తొందరపడదలుచుకోలేదు భాస్కరం. వరప్రసాదరావు ఏదైనా మర్చిపోయి ఉంటే ఇంటికి తిరిగి రావడానికి అవకాశం ఉంది. 10 దాటాక రావడానికి అవకాశం తక్కువ.
సుందరరామయ్య గారు తన మామూలు ధోరణిలో మాట్లాడకపోతున్నారు. భాస్కరం తెలివిగా జవాబులు చెప్పుకుంటూ గడుపుకొస్తున్నాడు. మాటల మధ్యలో లేచి రేడియో ఆన్ చేశాడు భాస్కరం. ఏదో ప్రోగ్రాం వస్తోంది. లో వాయిస్లో ఉంచాడు. సుందరం, సరిగ్గా సమయానికి దేవుళ్ళే వచ్చావోయ్ ఉన్నట్టుండి అన్నారు సుందరరామయ్య గారు. ఏమండి? నువ్వు మరొకలాగా అనుకోనంటే చిన్న సహాయం చేసి పెట్టాలి. చెప్పండి. మా కోడలుంటే అదే చూసుకునేది ఈ విషయాలన్నీ. కానీ ఇవాళ నీకు శ్రమ ఇవ్వక తప్పటం లేదు. చెప్పండి మాస్టారు, పర్వాలేదు. మీకు ఉపయోగపడడం కంటే నాకు కావలసింది ఏమిటుంటుంది? ఒక్క క్షణం సందేహిస్తున్నట్టుగా ఆగారు సుందరరామయ్య గారు. మరి ఏమీ లేదు. ఇవాళ సాయంత్రం 4 గంటలకి నరసింహం అని మాకు తెలిసిన ఆయన వస్తాడు. డబ్బు తెస్తాడు. అది లెక్కపెట్టి జాగ్రత్తగా తీసుకోవాలి. లేకపోతే ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం కదోయ్. వాడు తక్కువ ఇచ్చినా గట్టిగా పైకి చెప్పుకోలేని పరిస్థితి నాది. మా అబ్బాయికి ఇటువంటివి ఇష్టం ఉండవు. అయినా ఇది ఏమంత పని కనుక ఎక్కువ వడ్డీలకు డబ్బు అప్పు ఇవ్వడం తప్పు అంటాడు మా అబ్బాయి. మధ్యన మనదేముంది? వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ వడ్డీకి ఇష్టపడే తీసుకుంటారు. ఎంత నచ్చ చెప్పినా వాడు ససేవిరా అంటాడు. అంచేత మా వాడికి తెలియకుండానే నడుపుకొస్తున్నాం నేను మా కోడల పిల్లను. గుక్క కోసం ఆగారు సుందరరామయ్య గారు. ఒక్క క్షణం ఆగి మళ్ళీ చెప్పసాగారు. భాస్కరం జాగ్రత్తగా వింటున్నాడు. ఆ నరసింహం ఒక బాపత మొత్తం ఇవాళ ఇచ్చేస్తానని కబురు చేశాడు. ఎలాగరా భగవంతుడా అని ఆలోచిస్తూ ఉంటే సమయానికి దేవునిలాగా నువ్వు ప్రత్యక్షమయ్యావు. బాబు, ఈ పూటకి ఇక్కడే భోంచేసి మధ్యాహ్నం ఉండిపోయి 5,000 జాగ్రత్తగా లెక్కపెట్టి తీసుకుని ఇస్తే నాకెంతో ఉపకారం చేసినవాడు అవుతావు. సుందరరామయ్య గారు భాస్కరం కోసం తడుముకుంటూ వేడుకోలుగా అన్నారు. భాస్కరం ఆనందంతో ఒక్క క్షణం తబ్బిబ్బైపోయాడు. అనుకోని అదృష్టం కలిసి వస్తుంది మరి. ఆనందాన్ని పక్కకి నెట్టి జాగ్రత్తగా ఆలోచించాడు. ఈ సుందరరామయ్య గారు అబ్బాయి ఇంటికి చేరేసరికి ఎలాగో 5:30 అవుతుంది. ఈలోగా దొరికినంత మట్టుకు అంతా సేకరించి మూట ముళ్ళే సర్దేసుకుని సిద్ధంగా ఉంటే ఆ నరసింహం అనుకున్న సమయానికి వచ్చాడా సరే, లేకపోతే 5 గంటల వరకు వేచి చూసి అప్పుడే ఉడాయం చేయవచ్చును. చెడిపోయింది ఏమీ లేదు. ఆ ఆలోచనతోనే ఎంత మాట మాస్టారు, తప్పకుండా అలాగే చేస్తాను. మీరు ఆజ్ఞాపించాలి కానీ ఇలా బతిమాలుకోవటం మీకు ధర్మం కాదు. గ్లౌస్ తీసిన చేతితో సుందరరామయ్య గారి చేతులు మృదువుగా నొక్కుతూ అన్నాడు భాస్కరం. గుండెల మీద నుంచి ఒక పెద్ద బరువు దిగినట్టు పెద్దగా శ్వాస వదిలారు సుందరరామయ్య గారు. భాస్కరాన్ని ఇలా బ్రతిమాలటంలో సుందరరామయ్య గారి ఉద్దేశం వేరుగా ఉంది. 4 గంటల వరకు ఈ ఆగంతుకును ఉంచగలిగితే ఈ లోపల ఎవరో ఒకరు సహాయానికి రావచ్చునని సుందరరామయ్య గారి ధైర్యం. అందుకే అబద్ధం ఆడారు. బజర్ వినిపించింది. భాస్కరం టైం చూశాడు. పాలవాడు వచ్చినట్టున్నాడు, ఇప్పుడే వస్తానుండు. సుందరరామయ్య గారు సోఫాలోంచి లేవబోయారు. మీకెందుకు మాస్టారు శ్రమ, నేను తెస్తానుండండి. లేవబోతున్న సుందరరామయ్య గారిని బలవంతాన సోఫాలో కూర్చోబెట్టాడు భాస్కరం. సుందరరామయ్య గారి పక్కగా ఉన్న చేతికర్రలు తీసి బాగా దూరంగా పెట్టాడు. మొహాన్ని సగభాగం కప్పుతున్నాయా అన్నంత పెద్దవిగా ఉన్న డార్క్ బ్లూ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. రేడియో వాల్యూమ్ పెంచాడు. వంటింట్లోని ఖాళీ గిన్నె తీసుకుని పాలు తేవటానికి వెళ్ళిపోయాడు. వెళుతూ గ్లోవ్స్ తీసి జేబులో పడేసుకున్నాడు. సుందరాన్ని అటు వెళ్ళనిచ్చి చేతికర్రల కోసం వెతుక్కున్నారు సుందరరామయ్య గారు. అవి దొరకలేదు. అతని గుండెలు జారిపోయాయి. 68 ఏళ్ల సుందరరామయ్య గారికి ఆ వయస్సులో తన నిస్సహాయ పరిస్థితి తలుచుకుంటే ఏడుపు ముంచుకొచ్చింది. పళ్ళ బిగువును నిగ్రహించుకున్నారు. భాస్కరం వెనకాతలే వెళ్ళి పాలవాడి సహాయం తీసుకుందామనుకున్న ఆయన ఆలోచన అమలు చేయడానికి వీలు కాలేదు. తాను ఉన్న చోటు నుంచి గట్టిగా అరిచినా ప్రయోజనం లేదు. తన గొంతు ఆ రేడియో రొదలో అంత దూరం వినిపించకపోవచ్చు. మీదు మిక్కిలి తన మోసం గ్రహించినట్టు తెలిస్తే ఆ సుందరం ఏదైనా ప్రమాదం తలపెట్టవచ్చు. సుందరరామయ్య గారు ఆలోచిస్తున్నారు. మాస్టారు, పాలు మరగబెట్టేయమంటారా అంటూ వచ్చాడు భాస్కరం. నీకెందుకు బాబు ఈ శ్రమ కూడా? సుందరరామయ్య గారు లేవబోయారు. అమ్మమ్మమ్మమ్మ, ఎంత మాట! కూర్చోండి, శ్రమకే ఉంది అంటూ ఆయన్ని వారించి, అరే వోల్టేజ్ ఎక్కువైనట్టుంది, రేడియో వాల్యూమ్ పెరిగింది అంటూ వాల్యూమ్ను తిరిగి తగ్గించాడు భాస్కరం. చేసేది లేక అవకాశం కోసం వేచి కూర్చున్నారు సుందరరామయ్య గారు. పాలగిన్నెను శుభ్రంగా తుడిచి వేలిముద్రలు మిగలకుండా చేశాడు భాస్కరం. రేడియో నాబ్ కూడా తుడిచాడు. గ్లౌస్ వేసేసుకున్నాడు. కళ్ళజోడు జేబులో పెట్టుకుని పాలు కాచి గూట్లో పెట్టాడు. వంటింట్లో టేబుల్ పైన భోజనం వడ్డించేశాడు.
వడ్డించేశాను రండి మాస్టారు అంటూ పిలిచాడు భాస్కరం. సుందర్రామయ్య గారు చేతి కర్రల కోసం తడుముకున్నారు. ఇదిగోండి మాస్టారు, ఇవి ఇటుపక్క ఒరిగిపోయి పడి ఉన్నాయి అంటూ దూరంగా ఉంచిన చేతి కర్రలను అందించాడు భాస్కరం. ఏమిటోనాయ్ సుందరం, ఇంటికొచ్చిన వాడివి, నీకు మర్యాదలు చేయవలసింది పోయి నీ చేత పనులు చేయించుకుంటున్నాను బాధపడుతున్నట్టుగా అన్నారు సుందర్రామయ్య గారు. ఎంత మాట మాస్టారు, మీకు మీ అబ్బాయి ఒకటి నేనొకటినా అంటూ సుందర్రామయ్య గారికి గ్లౌజ్ తీసిన చేయి ఆసరా ఇచ్చి నడిపించుకుంటూ తీసుకెళ్లాడు భాస్కరం. గడియారం 1 గంట కొట్టింది. టైం 10:30 అయింది. ఎన్నెన్నో ఆలోచనలు వస్తున్నాయి సుందర్రామయ్య గారికి. కాఫీ కలిపి అందులో తన స్లీపింగ్ పిల్స్ పడేసి ఇవ్వవచ్చు. వాసన రుచి పసిగట్టేస్తాడేమో. రహస్యంగా ఒక ఉత్తరం రాసి కొడుకు క్యారేజీ కాడ కింద పెట్టి పంపవచ్చు. కొడుకు గదిలోకి రహస్యంగా వెళ్ళి అక్కడి నుంచి బ్యాంకుకి ఫోన్ చేయవచ్చు. ఏమైనా చేయవచ్చు. కానీ ఆ దుష్టుని కళ్ళలో తన ప్రయత్నం పడితే వాడు దేనికైనా తెగిస్తాడు. ఏవేవో మాటలు దొర్లిపోతున్నాయి. వాతావరణం అతి సహజంగా ఉంది. 20 నిమిషాలలో భోజనాలు పూర్తయ్యాయి. గిన్నెలన్నీ ఒక వారగా సర్దేసి భాస్కరం, సుందర్రామయ్య గారు వంటింటికి బయటకు వచ్చారు. కొంతసేపు మా అబ్బాయి మంచం మీద అలా నడుము వాల్చి బాబు, నేను ఇక్కడ సోఫా మీద కునుకు తీస్తాను భాస్కరంతో అన్నారు సుందర్రామయ్య గారు. అది వరప్రసాదరావు పడక గది. దానికి ఉన్నది ఒకటే ద్వారం. అబ్బే, నాకు మధ్యాహ్నం పూట నిద్ర పట్టదు మాస్టారు, మీరే ఆ గదిలో పడుకోండి, నేను ఇక్కడ కూర్చుని పుస్తకం చదువుకుంటాను. నాకు ఆ గదిలో నిద్ర రాదు అయ్ సుందరం. నాకు ఫ్యాన్ గాలి పడదు. ఆ గదిలో ఒక్క వలన నిద్ర పట్టదు. అంచేత నేను ఎప్పుడు ఇదిగో ఈ సోఫా మీదనే పడుకుంటాను. ఆ అన్నట్టు నీకు చెక్క వేసుకునే అలవాటుందా? లేదు మాస్టారు. పోనీలే, బుద్ధిమంతుడివి. అక్కడ మా వాడి మంచానికి తలవైపున ఒక అలమారులో చెక్క డబ్బా ఉంది. శ్రమ అనుకోక కొంచెం అందుకుంటావు అతి మామూలుగా అడిగారు సుందర్రామయ్య గారు. ఎలాగైనా అతన్ని నా గదిలోకి పంపి తలుపు గడి వేసేద్దామని సుందర్రామయ్య గారు తాపత్రయం. భాస్కరానికి అనుమానం ఏమీ కలగలేదు. గదిలోకి వెళ్ళాడు. వెనుకగా వెళ్ళిన సుందర్రామయ్య గారు వెంటనే తలుపులు వేసేయబోయారు. పాపం, ఆయన తడుముకోవటంలో రెప్పపాటు కాలం ఆలస్యమైంది. అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసిన భాస్కరం మెరుపులాగా వెనక్కి వచ్చి కాలడ్డం పెట్టాడు. భయంతో సుందర్రామయ్య గారు పెనుగులాడారు. భాస్కరం పళ్ళు కటకటలాడాయి. కోపంగా చేయి విసిరాడు. సుందర్రామయ్య గారి చెంప చెళ్ళుమంది. అతని గుండెల మీద చేయి వేసి ఒక్క తోపు తోశాడు భాస్కరం. ఆ ఊపుకు వెళ్లి సోఫా పక్కన నేల మీద కూలబడ్డారు సుందర్రామయ్య గారు. అతని తల గోడకి గుద్దుకుంది. అంతవరకు అణిచిపెట్టుకున్న భయం ఉప్పెనలాగా బయటపడి జీవం లేని కళ్ళలో ప్రతిబింబించింది. సుందర్రామయ్య గారి కళ్ళంట నీళ్లు జలజల రాలేయి. ఆయన తలకి గాయమయ్యి రక్తం మెల్లగా పైకి ఉబికి రాసాగింది. అయితే గ్రహించేశారన్నమాట. శభాష్, ఇంతసేపు చక్కగా నటిస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. రైట్, ఇక నేను త్వరపడాలి. భాస్కరం సుందర్రామయ్య గారి దగ్గరకు వచ్చి రెక్క పట్టుకుని లేవదీశాడు. భయంతో గడగడలాడసాగారు సుందర్రామయ్య గారు. చూడు, నా పని నన్ను చేసుకుపోనిస్తే నీకు వచ్చిన భయం ఏమీ లేదు. అతి తెలివితేటలకు పోయావా, నీ ప్రాణం తీయటానికైనా వెనుకాడను. బాధపడిందా? భాస్కరం చేతిలో సుందర్రామయ్య గారి ముసిలి జబ్బ నలిగిపోతోంది. ఒక్క క్షణం ఆలోచించాడు భాస్కరం. సుందర్రామయ్య గారిని వరప్రసాదరావు గదిలో పడేసి తలుపు వేసేస్తే క్షేమంగా ఉంటుందని నిర్ణయించుకున్నాడు. పదా! సుందర్రామయ్య గారిని ఈడ్చుకు వెళ్ళి మంచం మీద కోలేశాడు. ఒకసారి గదినంతటినీ పరిశీలించాడు. గది చాలా సింపుల్గా ఉంది. డబుల్ కాట్, రైటింగ్ టేబులు, ట్రాన్సిస్టరు, టైంపీసు, అలమారలో ఒక నేషనల్ పానాసోనిక్ టేప్ రికార్డరు, మనీ పర్సు విలువైనవిగా కనిపించాయి. పర్సు తీసి చూశాడు. 300 పైచిలుకు ఉంది. పర్సు, టేప్ రికార్డరు, టైంపీసు ఒకచోట చేర్చాడు. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ చూసి అందులో వేశాడు అవన్నీ. మరొకసారి గదినంతటినీ పరికించాడు. ఇక పనికి వచ్చేవేవీ లేవని నిర్ధారణ చేసుకున్నాడు. టెలిఫోన్ డైలీకి ఉన్న లాకింగ్ ప్లేట్ నొక్కి తాళం వేసి తాళం చెవి జేబులో పడేసుకున్నాడు. ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకుని గది బయటకు వచ్చాడు. హే ముసలి! భాస్కరం కేక వేశాడు. ఈ గదిలో నా పని అయిపోయింది. మరొక గంటలో నేను అన్ని సర్దుకుని వెళ్ళిపోతాను. ఈలోగా బుద్ధిగా పడుకో. ఈ గదిలో నువ్వు అరిచి గీ పెట్టినా ఇనపెట్ట లాంటి ఈ గదిలోంచి ఒక్క శబ్దం కూడా బయట వాళ్ళకి వినిపించదు. వృధాగా ప్రయాసపడకు. బై బై. సుందర్రామయ్య గారిని హెచ్చరించి గది తలుపు గడి వేశాడు భాస్కరం. కోటలాంటి గదిలో బందీ అయిపోయారు సుందర్రామయ్య గారు. అప్పటికి టైం 11 అయ్యింది. తలుపు గడియ వేసిన చప్పుడు వినగానే సుందర్రామయ్య గబగబ లేవబోయారు. పడబోయి అల్మరా తలుపు పట్టుకుని ఒంటికాలి మీద నిలదొక్కున్నారు. చేతికర్రలు బయట ఉండిపోయాయి. ఏదో ఒకటి చెయ్యాలి. ఎలాగో ఒకలాగా ఇంటిని తనని రక్షించుకోవాలి. దేక్కుకుంటూ తడుముకుంటూ వెళ్ళి
తలుపులు లోపల నుంచి గడియలు వేసుకున్నారు. ఆతృతగా ఫోన్ దగ్గరికి దేక్కుంటూనే వెళ్లారు. రిసీవర్ తీసి డయల్ మీద చెయ్యి వేశారు. కుప్పగా కూలిపోయారు. మనవడు అల్లరిగా గడీ గడికి డయల్ చేసేస్తూ ఉంటే ఆ కారణంగా వేయించిన లాకింగ్ సిస్టమ్ ఇప్పుడు ఇలా కొంపపంచడంతో ఆయనకి నవనాడులు కృంగిపోయాయి. అది లాక్ చేసి ఉండగా డయల్ చేయడం సాధ్యం కాదు. బయట నుండి ఎవరైనా ఫోన్ చేస్తే బాగుండేనని 1000 దేవుళ్లకు మొక్కుకున్నాడు. కానీ అరగంట గడిచినా కనీసం రాంగ్ నంబరైనా రాలేదు. వెనక్కి వాలి మంచానికి చేరబడి 2 చేతులలో మొహం దాచుకుని నిస్సహాయంగా విలపించసాగారు ఆ ముసలాయన. భాస్కరం త్వరపడసాగాడు. సాయంత్రం రావాల్సిన నరసింహం కోసం నిరీక్షించదలుచుకోలేదు. ఆలోచించి సుందరరామయ్య గారు అబద్ధం చెప్పి ఉంటారనే నిర్ణయానికి వచ్చాడు భాస్కరం. అంటే ముసలాడి ఏదో ప్లాన్ వేశాడన్నమాట. అంచేత సాధ్యమైనంత త్వరలో ఆ ఇంటి నుంచి బయటపడదలుచుకున్నాడు అతను. వంటింట్లో ఉన్న వాటిలో పనికొచ్చేవి మూట కట్టుకోవడం పూర్తి చేశాడు. బజర్ మోగింది. టైం చూసుకున్నాడు. గ్లౌజ్ తీసేసి గ్లాసెస్ పెట్టుకుని వెళ్ళి క్యారేజీ అందించి మళ్ళీ తలుపులు వేసేసుకున్నాడు. బ్యాంకు వాళ్ల భోజనాల సమయం మధ్యాహ్నం 2 గంటలకి. అప్పుడు క్యారేజీ మనిషి, మీ ఇంట్లో ఎవరో కొత్త మనిషి ఉన్నాడండి అని వరప్రసాదరావుకి చెప్పినా పర్వాలేదు. అప్పటికే తాను జారుకుంటాడు. క్యారేజీ కడిగేస్తారు కాబట్టి వేలుముద్రలు మిగలవు. సుందరరామయ్య గారు ఆయన మనవడు పడుకునే గదిలో గాద్రేజ్ బీరో ఉంది. అందులో చాలా సామాన్లున్నాయి. అవి మూట కట్టుకోవడం మొదలుపెట్టాడు భాస్కరం. మళ్లీ బజర్ మోగింది. అనుమానంగా వాచివైపు చూసుకున్నాడు భాస్కరం. అన్నీ ఒక పక్కగా సర్ది వీధి తలుపు దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో రావాల్సిన వాళ్ళు ఎవరూ లేరు. గ్లౌస్ దాచుకొని గ్లాసెస్ పెట్టుకున్నాడు. జేబులో దాచిన కత్తి ఒకసారి తడిమి చూసుకున్నాడు. తలుపు తీశాడు. నమస్కారం అండి అంటూ 2 ఆడవాళ్లు ఇంట్లోకి చొరబడ్డారు. యాంత్రికంగా నమస్కారం చేశాడు భాస్కరం. మేము సహస్రముత్తైదును నోస్తున్నామండి. మీ ఇంట్లో ఆడవాళ్ళని ఒకసారి పిలుస్తారు. లేదండి, తను వీధిలోకి వెళ్ళింది నమ్రతగానే జవాబిచ్చాడు భాస్కరం. పర్వాలేదులేండి, కాస్త కుంకుమభరణి ఇస్తారు, నోవు నోచుకుంటున్నాం అంతకంటే మర్యాదగా అడిగారు వాళ్ళు. వాళ్ళెవరో ఏమిటో పోల్చేశాడు భాస్కరం. వాళ్ళు తనలాగే పెద్ద మనిషి తరహాగా దోపిడీ చేసేవాళ్లే. మొదట బొట్టు పెట్టుకుంటాం, కుంకుమభరణి ఇవ్వండి అని అడుగుతారు. ఆ తర్వాత మీ ఇంటికి ఫలానా కీడు ఉంది, శాంతి చేయించాలి, డబ్బు పట్టరమ్మంటారు. అది ఇది చెప్పి చాలా మట్టుకు దబాయించి గుంజుకుంటారు. తాము అడిగినవన్నీ ఇచ్చి చెప్పినట్టు చేయకపోతే వ్రతదేవతలు ఆగ్రహిస్తారని, ఆ ఇంటిని సర్వనాశనం చేస్తారని జడిపించి సాధిస్తారు. తర్వాత రండి, మా ఆడవాళ్ళు ఉంటారు. పర్వాలేదని చెబుతున్నాం కదండీ. వాళ్ల మీద దౌర్జన్యం చేసి లేనిపోని చిక్కులలో తలదూర్చదలుచుకోలేదు భాస్కరం. కొంతసేపు వాళ్ళకి నచ్చచెప్పి తాను తొందర పనిలో ఉన్నానని బోధపరిచి 10 రూపాయలు సమర్పించి మళ్లీ సాయంత్రం తప్పక రమ్మని చెప్పి సాగనంపాడు. చివరికి పావుగంట సమయం వృధా చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. వీధి తలుపు గడి వేశాడు భాస్కరం. సుందరరామయ్య గారి గదిలోకి వెళ్లబోతూ ఏదో గుర్తొచ్చిన వాడిలాగా ఆగాడు. వరప్రసాదరావు బెడ్రూంలోకి వెళ్తున్న టెలిఫోన్ కనెక్షన్ కట్ చేసేశాడు. అట్నుంచి కాల్ రావడానికి ఉన్న అవకాశాన్ని తెంపేశాడు. ఇల్లంతా కూలంకషంగా వెతికాడు. చాలా మట్టుకు మూట కట్టుకున్నాడు. తక్కువ విలువైనవి, మోసుకు వెళ్లటానికి కష్టమైనవి వదిలేశాడు. భాస్కరం అంచనా ప్రకారం అన్నీ కలిపి కనీసం 15,000 రూపాయల పైచిలకు విలువ కలిగి ఉంటాయి. సామాన్లన్నీ ఒక పెద్ద సంచి, ఒక బ్రీఫ్ కేసు, ఒక ప్లాస్టిక్ బ్యాగులో సర్దేశాడు. 3 వీధి గుమ్మం దగ్గరికి చేర్చాడు. ఇల్లంతా తిరిగి ఏ విధమైన క్లూ వదలలేదని నిర్ధారణ చేసుకున్నాడు. వరప్రసాదరావు గదిని పరిశీలించవలసిన అవసరం లేదు అనుకున్నాడు. వేలుముద్రలు పడిన చోట్లన్నీ మరొకసారి తుడిచేశాడు. వీధి గుమ్మం దగ్గరికి చేరాడు. గడియారం 1 గంట కొట్టింది. సరిగ్గా 12:30 అయింది. బజర్ మోగింది. గడియ తీయబోతున్నవాడల్లా అనుమానంగా ఆగాడు. దాచుకుని గ్లాసెస్ పెట్టుకుని గడియ తీశాడు. తలుపులు తెరుచుకున్నాయి. అంతే, బిలబిలవంటూ లోనికి జొరపడింది పోలీసు బలగం. తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నించాడు భాస్కరం. కానీ అంతమంది మధ్య సాధ్యం కాలేదు. మార్గాంతరం లేక లొంగిపోయాడు భాస్కరం. వరప్రసాదరావు ఇంట్లోకి తన గదికి పరిగెత్తాడు. బయట తలుపు గడియ తీసి తలుపు తట్టాడు. తలుపు తెరుచుకుంది. ఎదురుగా సుందరరామయ్య గారు కనిపించారు. అతని ముడతలు పడిన బుగ్గలపై కన్నీటి చారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరప్రసాదరావు తండ్రిని పొదివి పట్టుకుని ఆసరా ఇచ్చి తీసుకెళ్లాడు. మంచం మీద కూర్చోబెట్టాడు. తాను దగ్గరగా పక్కనే కూర్చున్నాడు. సుందరరామయ్య గారికి దుఃఖంతోనూ సంతోషంతోనూ కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. కొంతసేపటికి సేద తీరారు. నేను డిస్కనెక్ట్ చేయలేదు, నువ్వే డిస్కనెక్ట్ చేసేవేమోనని అనుకున్నాను. అబ్బే లేదు, అయితే లైన్ ఫాల్ట్ అయి ఉంటుంది అంటూ టెలిఫోన్ వైపు చూసిన వరప్రసాదరావు ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు. టెలిఫోన్ డయల్ లాకింగ్ ప్లేట్ లాక్ చేసి ఉంది. మరి తండ్రి ఎలా ఫోన్ చేయగలిగాడు?
ఆ ప్రశ్నే ఆశ్చర్యంగా తండ్రిని అడిగాడు. సుందరరామయ్య గారు నీరసంగా నవ్వారు. నాకు మొదట తట్టలేదురా. డైల్ లాక్ చేశాడని తెలియగానే నిస్పృహతో కూలబడిపోయాను. బయట నుండి కూడా ఎవరూ ఫోన్ చేయలేదు. అకస్మాత్తుగా నాకు ఒక పద్ధతి గుర్తుకొచ్చింది. డైల్ను ముట్టుకోవాల్సిన అవసరం లేకుండానే మనకు కావలసిన నెంబర్కు కనెక్షన్ సంపాదించే మార్గం మరొకటి ఉంది. నిజంగానే? నమ్మలేనట్టుగా అడిగారు వరప్రసాదరావు. నిజంగానే చెప్పసాగారు సుందరరామయ్య గారు. రిసీవర్ తీసి మనం ఏ సంఖ్యనైతే డయల్ చేద్దాం అనుకుంటున్నామో అన్నిసార్లు స్పీడ్గా ట్యాపింగ్ చేసి సంఖ్యకి మధ్యన గ్యాప్ ఇస్తే మనకి కావలసిన నంబర్ కనెక్ట్ అవుతుంది. అంటే అసలు ఏమీ బోధపడలేదు వరప్రసాదరావుకి. అలా చెబితే బోధపడదు, ప్రాక్టికల్గా చూపిస్తానుండు అంటూ రిసీవర్ తీశారు సుందరరామయ్య గారు. ఇప్పుడు మనకి 3125 కావాలి, చూడు అంటూ రిసీవర్ పెట్టగానే కిందికి దిగిపోయే 2 బటన్స్లోనూ ఒక దాని మీద వేలు పెట్టి మొదట 3 సార్లు చాలా స్పీడ్గా ట్యాప్ చేశారు. అలాగే 2 సార్లు 5 సార్లు కూడా ట్యాప్ చేశారు. అప్పుడు రిసీవర్ కొడుకు చేతికిచ్చారు. 3125 హియర్ అవతల నుంచి రెస్పాన్స్ వచ్చింది. సంభ్రమంగా చూశాడు వరప్రసాదరావు. తన కళ్ళని తన చెవుల్ని తానే నమ్మలేకపోతున్నాడు. వెంటనే ఫోన్ పెట్టేశాడు. దొరికిందా కనెక్షను? దొరికింది. ఈ పద్ధతిలో చాలా జాగ్రత్తగా చెయ్యాలి, లేకపోతే నెంబర్ దొరకదు. ఒక సంఖ్య కోసం ట్యాప్ చేస్తున్నప్పుడు స్పీడ్ తగ్గినా లేక సంఖ్యకి మధ్యన గ్యాప్ లేకపోయినా రాంగ్ నెంబర్ వచ్చేసే ప్రమాదం ఉంది. అలాగే నీ నెంబరు 2 సార్లు రాంగ్ కనెక్షన్ వచ్చింది. చివరికి ఎలాగైతేనే నీ నెంబర్ దొరికింది. ఏదో తృప్తి ఆ జీవం లేని కన్నులలో కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. ఆప్యాయంగా ఆ తండ్రి కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు వరప్రసాదరావు. మీరింతవరకు గురువు చెప్పని శిష్యుడు కథ విన్నారు. రచన కీర్తిశేషులు శివరాజు, ఎల్లాయి వెంకట సత్యనూకరాజు. వినిపించినది పప్పు భోగారావు. వినిపించమని కోరిన వారు శివరాజు గారి అమ్మాయి శ్రీమతి సులేఖ సురేష్. కథని ఎంపిక చేసిన వారు శ్రీ వల్లూరు విజయ్ కుమార్ గారు. ఈ కథ 1976 సంవత్సరం సెప్టెంబర్ నెల అపరాధ పరిశోధన పత్రికలో ప్రచురితమయ్యింది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి